Hi everyone, welcome to SRK English Academy. Our topic is Swami Vivekananda's speech. This is lesson is for Shatavana University, Degree English, Semester 5 students. స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్ చికాగోలో జరిగింది. 11 సెప్టెంబర్ 1893లో ఇచ్చిన ఉపన్యాసం స్పీచ్కి సంబంధించిన పాఠ్యాంశం ఇది. సో వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అతను పేరెంట్స్ విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి. అతని తండ్రి కలకత్తా హైకోర్టులో అటార్నీగా పనిచేశారు. అటార్నీ అంటే న్యాయవాదిగా పనిచేశారు. సో వివేకానంద గారి జననము 12 జనవరి 1863 కలకత్తాలో. అలాగే 4 జూలై 1902లో మరణం సంభవించింది. ఇది బెలూరు మత్ కలకత్తాలో అతను తుది శ్వాస విడిచారు. సో ఇతను గ్రేట్ ప్రపోనెంట్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. సో భారతీయ తత్వశాస్త్రము అలాగే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఇతను స్ప్రెడ్ చేశాడు. చాలా వ్యాప్తి చేశాడు, చాటి చెప్పాడు. సో ద రామకృష్ణ మఠ్ అండ్ ద రామకృష్ణ మిషన్ ఈ రెండింటిని ఈ స్వామి వివేకానంద స్థాపించారు. సో ఇతను 11 సెప్టెంబర్ 1893లో తన ఆ, ఉపన్యాసాన్ని చికాగోలో పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్ వేదికగా ప్రపంచ మతాల పార్లమెంట్లో తన ఉపన్యాసాన్ని ఇచ్చారు. సో ఆ ఉపన్యాసంలో తను మొదటగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సోదరి సోదరమణురాల అని సంబోధించడం అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇది అన్కన్వెన్షనల్, ఇది ఒక సాంప్రదాయేతర ఆ, విషయం అక్కడ. సో ఇంతవరకు అలా ఎవరు సంబోధించలేదు. సో వాళ్ళందరినీ తన స్పీచ్తో ఇతను మంత్రముగ్ధులు చేశారు. అలాగే ఆ స్పీచ్లో ఈ ఎక్స్ప్రెసెస్ గ్రాట్యూడ్ ఫర్ బీయింగ్ అకార్డెడ్ ఏ కార్డియల్ రిసెప్షన్. సో తనకి సహృదయంతో స్వాగతం చెప్పినందుకు అక్కడ అమెరికన్స్ కి, ఆ ప్రపంచ మతాల వేదికకు వాళ్ళు వచ్చిన అందరికీ కూడా తన కృతజ్ఞతను తెలిపారు. సో స్వామి వివేకానంద వాజ్ బోర్న్ యాజ్ నరేంద్రనాథ్ దత్త. సో అతని అసలు పేరు నరేంద్ర దత్త. ఈ స్వామి వివేకానంద అనే పేరు 1893లో K3 సంస్థానానికి చెందిన మహారాజా అజిత్ సింగ్ అతనిని వివేకానంద అని పేరు తీసుకోమని అభ్యర్థించడంతో తను ఆ వివేకానంద పేరును తీసుకున్నారు. సో ఎ ఫేమస్ హిందూ మాంక్, అతను ఒక హిందూ సన్యాసి. 12 జనవరి 1860 కోల్కతాలో జన్మించారు. ఇప్పుడు కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇన్ అన్ అప్పర్ క్లాస్ బెంగాలీ ఫ్యామిలీ. సో వి సెలబ్రేట్ వివేకానందస్ బర్త్డే 12 జనవరి యాజ్ నేషనల్ యూత్ డే. సో 12 జనవరి రోజు మనము భారతదేశం అంతా కూడా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. హిస్ టీచింగ్స్ ఆర్ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ టు మిలియన్స్ ఆఫ్ యూత్. సో అతని బోధనలు మనకి స్ఫూర్తిదాయకము, అలాగే మోటివేటింగ్ ప్రేరణను కల్పిస్తాయి ఎంతో మంది యువతకి. యువర్ ద డిసైపుల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస, ఏ హిందూ మిస్టిక్. సో అతను రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. రామకృష్ణ పరమహంస ఒక హిందూ, ఒక యోగి, మిస్టిక్. స్వామి వివేకానంద ఫౌండెడ్ ద రామకృష్ణ మత్ అండ్ ద రామకృష్ణ మిషన్. సో అతను ఈ రెండు సంస్థలు స్థాపించాడు. వివేకానంద రామకృష్ణ మత్ అలాగే రామకృష్ణ మిషన్ రెండింటిని స్థాపించాడు. స్వామి వివేకానంద స్పిరిచువల్ ఐకాన్ అడ్రస్ ద ఆడియన్స్ ఆఫ్ ది వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఎట్ చికాగో ఇన్ అమెరికా ఇన్ ద ఇయర్ 1893. సో 1893లో సెప్టెంబర్లో జరిగిన 11 సెప్టెంబర్లో జరిగిన పార్లమెంట్, ప్రపంచ మతాల పార్లమెంట్లో అతను ప్రసంగించి అక్కడ వాళ్ళందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. స్వామిస్ ఎయిమ్ వాస్ టు స్ప్రెడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం. సో వివేకానంద యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే హిందూయిజం. సో హిందూయిజం, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని స్ప్రెడ్ చేయడం, వ్యాప్తి చేయడమే. ద వరల్డ్స్ ఓల్డెస్ట్ రిలీజియన్ అక్రాస్ ద గ్లోబ్. హిందూ మతం అనేది ప్రపంచంలో ఒక అన్ని మతాల్లో ఒక ఓల్డెస్ట్ రిలీజియన్, పురాతనమైన మతం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంథ్రాలింగ్ స్పీచెస్ ఇన్ వరల్డ్ హిస్టరీ. సో ఇతని స్పీచ్, ఉపన్యాసము ప్రపంచంలోనే ఒక గొప్ప స్పీచ్ గా పేరు పొందింది. ఈ అడ్రస్ ద గ్యాదరింగ్ బై సేయింగ్, ఈ విధంగా అతను అక్కడ వచ్చిన వారిని ఇలా వచ్చిన వారితో ఇలా ఆ, ఉపన్యాసం మొదలుపెట్టాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. సో సోదరి సోదరమణులారా, అమెరికా సోదరి సోదరమణులారా, ఈ విధంగా తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. సో ద ఆడియన్స్ గేవ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్ యాజ్ ఇట్ వాజ్ అన్యూజువల్. సో ఇక్కడ ఆడియన్స్ అందరూ కూడా ఇది అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు అతని స్పీచ్ కి. ఎందుకంటే ఇది ఒక అన్కన్వెన్షనల్, అసాధారణమైన మాటలు ఇవి. ఎప్పుడు కూడా అంతకుముందు ఇటువంటి ఆ, వాళ్ళు మాటలు వినలేదు. ఈ విధంగా సంబోధించిన వాళ్ళు ఎవరు లేరు. ఈజ్ ఓవర్జాయిడ్
అండ్ స్పీచ్లెస్ ఎట్ ద వార్మ్ అండ్ కార్డియల్ వెల్కమ్ గివెన్ బై అమెరికన్స్. సో అతను బాగా సంతోషించారు. అలాగే తనకి స్పీచ్లెస్ మాటలు రాకుండా ఉన్నాయి వారి యొక్క ఆత్మీయ తర్వాత సహృదయంతో కూడిన స్వాగతాన్ని అమెరికన్స్ ఇచ్చిన స్వాగతానికి. ఈ ఎక్స్ప్రెసెస్ ఇస్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మదర్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్. సో వివేకానంద అన్ తన భారతీయుల తరఫున అలాగే అనేక వందల మంది వేల మంది హిందువుల తరఫున అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. He further thanks the delegates from the far off eastern countries for claiming that their land has the power to tolerate different ideologies. అలాగే అనేక ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ నుండి చాలా దూరమైన సుదూర ప్రాంతాలు ఈస్టర్న్ కంట్రీస్ తూర్పు దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఏకి కూడా తన కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే మా మా ల్యాండ్ మా భూమి సో ఎన్నో రకాల ఐడియాలజీస్ కి అనేక రకాల భావాలకి మతాలకి నిలయం అని చెప్పుకునే ఆ ఈస్టర్న్ కంట్రీస్ వచ్చిన వాళ్ళందరికీ డెలిగేట్స్ కి థ్యాంక్స్ చెప్పాడు. He feels proud to belong to a religion that has taught the world both tolerance and universal acceptance. సో స్వామి వివేకానంద తాను హిందూ మతానికి చెందిన వాళ్ళని గర్విస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ప్రపంచానికి ఆ మతము ఓర్మి టాలరెన్స్ అలాగే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అన్ని మతాలని అంగీకరించే మతంగా ఉంది కాబట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. అలాగే వివేకానంద ఫీల్స్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ గా కూడా గర్విస్తాడు. ఎందుకు ఇట్ హ్యాస్ షెల్టర్డ్ ఇజ్రాయల్టీస్ అండ్ జొరాస్ట్రియన్స్ ఇన్ దేర్ డిఫికల్ట్ టైమ్స్. సో ఇజ్రాయెల్ దేశస్తుల్ని అలాగే జొరాస్ట్రియనిజం అనే ఒక మతం ఉంది. ఆ మతస్థుల్ని వాళ్ళు ఎవరు అంటే ప్రీ ఇస్లామిక్ రిలీజియన్ అది పర్షియా నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఇండియన్స్ పార్సీలను కూడా పిలుస్తారు. సో ఆ మతస్థులను కష్టకాలంలో ఇండియా ఆశ్రయం ఇచ్చింది. వెన్ రోమన్ టిరనీ షటర్డ్ దేర్ హోలీ టెంపుల్ ఇంటూ పీసెస్, ఎప్పుడైతే రోమన్ నియంతలు వారి పవిత్ర ఆలయాన్ని ముక్కలు చేశారో అప్పుడు ఇజ్రాయల్టీస్ ఫ్లెడ్ టు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి పరిగెత్తుకుంటూ వచ్చారు, పారిపోయి వచ్చారు. అండ్ సాట్ షెల్టర్ విత్ ఇండియన్స్, అప్పుడు ఇండియన్స్ దగ్గర వాళ్ళ ఆశ్రయాన్ని కోరారు. He quotes a few lines from a hymn that he recalls hearing repeated in his childhood. సో అతను ఒక కోట్ని ఇక్కడ మనకి కొన్ని లైన్ చెప్తున్నాడు భగవద్గీత నుంచి, ఆ శ్లోకం నుంచి. అతను తన చిన్నప్పుడు చాలా సార్లు విన్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అండ్ అది ఇప్పటికి కూడా కొన్ని వందల మంది ప్రతిరోజు దాన్ని రిసైట్ చేస్తూనే ఉంటారు ఆ శ్లోకాన్ని. He adds that all religions have the same goal but different paths. ఇంకా అంటే అన్ని రిలీజియన్స్ కి ఆ, లక్ష్యం ఒకటే కానీ వారు వేర్వేరు మార్గాలు గుండా లక్ష్యాన్ని చేరుకుంటారు. అకార్డింగ్ టు వివేకానంద జస్ట్ యాజ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, అలాగే వేరువేరుగా ఏవైతే నదులు ఉన్నాయో కాలువలు ఉన్నాయో నీరు ఏ విధంగా బార్న్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ వేరువేరు సోర్సెస్ దగ్గర అది జన్మిస్తుందో అలాగే ఫ్లో ఇంటూ ద సీ, కానీ ఈ నదులన్నీ కూడా ఈ పిల్లకాలన్నీ కూడా చివరికి సీలోకి సముద్రంలోకి కలుస్తాయి. అలాగే ద డిఫరెంట్ రిలీజియస్ పాత్స్ వేరువేరు మత సంబంధించిన మార్గాలు ఉన్నాయి, అవి అనుసరించే పీపుల్ ట్రెడ్ విల్ లీడ్ టు వన్ గాడ్, వాళ్ళందరూ కూడా ఒకే గాడ్ కి చేరుకుంటారు. ఫెనాటిసిజం, ఫండమెంటలిజం అండ్ సెక్టరినిజం హ్యావ్ బీన్ టార్మెంటింగ్ దిస్ ఎర్త్ ఫర్ సో లాంగ్. సో ఈ టార్మెంటింగ్ ఈ భూమిని ఎంతో కాలంగా కొన్ని పట్టి పీడిస్తున్నాయి కొన్ని ఈవిల్స్ దుష్ట శక్తులు. అవి ఏంటి? మతోన్మాదము, ఆ ఛాందసవాదము, మా మా వర్గమే గొప్పదని వాదించే సెక్టేరియనిజం, ఇవన్నీ కూడా ఇవి ఈవిల్స్, ఈ దుష్ట శక్తులు అకార్డింగ్ టు వివేకానంద వర్ అబ్స్టాకల్స్ టు హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ స్పిరిచువల్ రియలైజేషన్. సో స్వామి వివేకానంద ప్రకారం ఈ దుష్ట శక్తులు అన్ని కూడా మానవ అభివృద్ధికి అబ్స్టాకిల్, ఒక అడ్డంకి. అలాగే స్పిరిచువల్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారానికి కూడా ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి కూడా ఇవి అడ్డంకిగా ఉన్నాయి, సాక్షాత్కారం. అండ్ ఈ కాల్డ్ ఫర్ దర్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్. సో ఇది పోవాలంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్ అందించాలి, ఎన్లైట్మెంట్ జ్ఞానోదయాన్ని ఇవ్వాలి, అండ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్స్. సో అలాగే ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు మన భావితరాలకు అందించాలి. సో దట్ ట్రాన్సెండ్ సూపర్ఫిషియల్ డిఫరెన్సెస్. సో పైన ఉన్న ఈ భేదాలు అయితే ఉన్నాయో ఆ భేదాలను తొలగించడానికి ఈ విధంగా జ్ఞానోదయము విద్య ఈ స్పిరిచువల్ ట్రూత్స్ అందియాలని చెప్పేసి చెప్తున్నాడు. హిజ్ మెసేజ్ వాజ్ వన్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. సో ఇది విశ్వమానవ సౌభ్రాతృత్వము, సోదర భావము, టాలరెన్స్, ఓర్పు అండ్ ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటస్నెస్. సో మంచి మార్గము సత్యం సంబంధించిన ఇతని మెసేజ్.
He hopes that the bell that tolled this morning will be a warning signal to end fanaticism. ఇప్పుడు మోగిన ఏదైతే గంట ఉందో అది ఒక మతోన్మాదానికి ఒక హెచ్చరిక, వార్నింగ్ సిగ్నల్ పంపుతుంది అని చెప్తున్నాడు. ఒక హెచ్చరిక సంకేతంగా పంపుతుందని చెప్తున్నాడు. ఆఫ్టర్ హిస్ ఎక్సలెంట్ స్పీచ్, సో ఈ అద్భుతమైన ఉపన్యాసం తర్వాత స్వామి వివేకానంద రిసీవ్డ్ ఏ 2 minute స్టాండింగ్ ఓవేషన్. సో అందరూ ఈయన స్పీచ్ విన్న తర్వాత 2 నిమిషాలు నిలబడి ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నిలబడి చప్పట్లు కొట్టారు. సెకండ్ ఎగ్జామినేషన్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను మీకు టెక్స్ట్ బుక్ లోని క్వశ్చన్స్ ఇచ్చాను. అలాగే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ లో వచ్చిన ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చినవి కూడా మీకు ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చాను. హూ అకార్డెడ్ స్వామి వివేకానంద a cordial welcome? How did Swami Vivekananda open his famous speech? How was Swami Vivekananda proud of his religion? Next, fourth question. What is the doctrine of the Gita? Fifth question. What are the evils that long possessed this earth according to Swami Vivekananda? సో ఇది ఫిబ్రవరి 2022 క్వశ్చన్ ఇది. సో మీకు సమ్మరీ పూర్తిగా చదువుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్స్ ఈజీగా రాయగలుగుతారు. Distinguished delegates to the world's Parliament of Religions, ladies and gentlemen, welcome to the afternoon session of the opening day today, the 11th of September, 1893. We now introduce you to Swami Vivekananda from India and request him to address us. Swami Vivekananda. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions, and I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites who came to southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings. As the different streams, having their sources in different places, all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee. The present convention, which is one of the most august assemblies ever held, is in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in the Gita. Whosoever comes to me, through whatsoever form, I reach him. All men are struggling through paths which in the end lead to me. Sectarianism, bigotry,
and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal.